సాయి, హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? ఎందుకు సాయి అమర్ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు నన్ను ఇంకా టెన్షన్ పెడుతున్నాడు? నన్ను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడా? మళ్ళీ ఏం చేశాడు రాధిక? మారానని చెప్పాడు, పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇంకేంటి? అమర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని నేను కూడా సంతోషించాను. కానీ 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 తనే స్వయంగా మా నాన్న దగ్గరికి వచ్చి నా చెల్లెలు ప్రియని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అలా ఎందుకు చేశాడు? అదే అదే అర్థం కావడం లేదు సాయి. ఇలా అడగడానికి ముందే మా అమ్మ నాన్నలతో మంచిగా మెలుగుతూ వాళ్ళ మెప్పు పొందాడు. అందుకే ప్రియని అమర్ పెళ్లి చేసుకుంటాననేసరికి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. నా నా ప్రేమ సంగతి వాళ్ళకి చెప్పలేను. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నువ్వేం టెన్షన్ పడకు రాధిక, నేను ఇప్పుడే వెళ్ళి అమర్తో మాట్లాడతాను. ఇటు నా చెల్లెలు, అటు అమర్, ఇద్దరు బాగుండడమే నాకు ముఖ్యం. అమర్తో మాట్లాడదామని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే నీకు ఫోన్ చేశాను. నేను అర్జెంటుగా అమర్తో ఒకసారి మాట్లాడాలి. సరే సరే రాధిక, నువ్వు కూల్గా ఉండు. నేను వెళ్ళి అమర్తో మాట్లాడి నీతో కూడా మాట్లాడిస్తాను. ఉంటాను రాధిక. ఎదురుగా వస్తే మాత్రం ఎక్కడలేని మర్యాదలు కురిపించేస్తారు. అంతా పై మెరుగులేనన్నమాట. అవును, మీకు చెప్పలేదు సరే, కనీసం అల్లుడి గారికి చెప్పారో లేదో? రాధిక, వస్తున్నానండి. రాధిక, మీరొచ్చేంతసేపు అయింది అత్తయ్య? ఎంతసేపు అయితే ఏముందిలేమ్మా, నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా. నేనా? రాధిక, సాయంత్రం నేను వస్తానని చెప్పాక కూడా ఉండకుండా వచ్చేసావేంటి? అప్పటికి చాలా ఆలస్యమైపోయిందని వచ్చేసానండి. కనీసం ఒక ఫోన్ అయినా చేయాల్సింది కదా. హడావిడిలో మర్చిపోయానండి. సర్లే, ఓకే. అమ్మా, రాధిక నీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది, ప్రియాకి సంబంధం వచ్చింది. రాధికి ఈ విషయం చెప్పలేదంట బాబు. అమ్మకి ఈ విషయం తెలీదు. ఏంటి రాధిక, ప్రియాకి సంబంధం వచ్చిందని అమ్మకి చెప్పలేదా? సాయి, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. అమర్తో మాట్లాడావా? వాడితో మాట్లాడాకే నీకు ఫోన్ చేస్తాను రాధిక. ఏమన్నాడు? అమర్ మాటల్లో ఏదో తేడా ఉంది రాధిక. వాడి ప్రవర్తన కాస్త అనుమానాస్పదంగా ఉంది రాధిక. ఎందుకలా అంటున్నావు సాయి?
ప్రియని పెళ్లి చేసుకునేది మనసులో ఇంకేదో ఆలోచనని పెట్టుకుని అని ఏమైనా చెప్పాడా? వాడి మనసులో ఏముందో బయట పెట్టకుండా మాట్లాడుతున్నాడు రాధిక. తన గురించి తెలుసు కాబట్టి ప్రియ అయితే అర్థం చేసుకుంటుందని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు రాధిక. ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావని నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అమర్ పెళ్లి నిర్ణయం వెనుక ఏదో మర్మం ఉంది రాధిక. నువ్వు మాట్లాడితేనే అది బయటపడుతుంది రాధిక. అయ్యో సాయి, నేను అమర్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను, కానీ ఫోన్ తీయడం లేదు. ఎలాగైనా సరే అమర్ని కలిసి మాట్లాడు రాధిక. ఆలస్యం చేయకు. ప్రియాని గనుక అమర్ పెళ్లి చేసుకుంటే నీతో పాటు నీ చెల్లెలి జీవితం కూడా అగాధంలో పడిపోతుంది రాధిక. ఏదో ఒకటి చేసి వాణ్ణి కన్విన్స్ చేయ రాధిక. సరే సాయి, నేను చేస్తాను. అమర్కి ఫోన్ చేయాలి. ప్లీజ్ అమర్, ఫోన్ లిఫ్ట్ చేయి. ఓ రాధిక, గతంలో నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా అని నేను ఎదురు చూసేవాడిని. కానీ ఇప్పుడు నేను మారిపోయానుగా. నీ ఫోన్ని నేను తీయనుగా. ఎందుకంటే నీకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. Yes. రాధిక, నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని నీకెలా అర్థం ఎలా చెప్పాలి? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నేను మనశ్శాంతిగా ఉంటాను, తను కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే నిజం. సారీ రాధిక, నేను నీ కాల్ని మళ్ళీ కట్ చేస్తున్నాను. టచాక్. ప్రియాని పెళ్లి చేసుకోవాలనుకోవడం వెనుక అమర్ ఏదో పెద్ద ప్లానే వేశాడు. మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. ఎలాగైనా సరే అమర్ని కలిసి నిజమేంటో తెలుసుకోవాలి. రాధిక, కైలాష్ గారు, చూసుకోలేదు. ఐమ్ సారీ. ఏం ఆలోచిస్తున్నావు? నేనా? ఏం లేదే. నీ మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. ఏమైంది? చచా, అలా ఏం లేదే. 2 సార్లు పిలిచినా పలకలేదంటే ఏంటి అర్థం? రాధిక, అయినా నువ్వే డాక్టర్వి. వేరే వాళ్ళ టెన్షన్ ని తగ్గించాలి. నువ్వే ఇంత టెన్షన్ పడితే ఎలా? చెప్పు,
ప్రియ పెళ్లి గురించి ఏమన్నా టెన్షన్ పడుతున్నావా? అవును అంటే ఎందుకు ఏంటి అని ప్రశ్నలు అడుగుతారు. ఓ, నేను నార్మల్గానే ఉన్నాను. కాకపోతే నాన్నగారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. రాధిక, అది కూడా మైండ్లోకి తీసుకోకు, సరేనా? అవును, ఒక్కసారి తలలు కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంటారు, నిజమేనా? ఇవన్నీ మీరు నమ్ముతారా? నమ్మకపోతే కొమ్ములొచ్చేస్తే ఎంత దారుణంగా ఉంటామో ఊహించుకో. అమ్మయ్యా, నవ్వావా? సరే సరే, లేట్ అయింది, పడుకుందాం, పద. రేపు ఎలాగైనా అమర్ని కలిసి విషయం తెలుసుకోవాలి. రాధిక, రా. వస్తున్నా. ఫోన్ లిఫ్ట్ చేయి అమర్. పికప్. నేను ఫోన్ తీయకపోతే నువ్వు నా దగ్గరకు వస్తావు రాధిక. లాభం లేదు. నేను డైరెక్ట్ గా వెళ్లి అమర్ని కలిసి మాట్లాడాల్సిందే. వెల్కమ్ రాధిక గారు. అయ్యా, లగ్నపత్రిక రాయడం పూర్తయింది, చదవమంటారా? కొద్దిసేపు ఆగుదాం పంతులు గారు. అలాగే. ఎందుకు బావగారు? మా వియ్యపురాలు శకుంతలాదేవి గారు వస్తున్నారు. ఆవిడ సమక్షంలో లగ్నపత్రిక చదివించి తాంబూలాలు మార్చుకుంటే పద్ధతిగానూ ఉంటుంది, మాకు తృప్తిగానూ ఉంటుంది. అంతేకాదు, సంబంధం కలుపుకున్నది మనం, తాంబూలాలు మార్చుకోవాల్సింది మనం. ఆ కార్యక్రమం ఏదో కానిచ్చేస్తే ఆవిడ తర్వాత వచ్చినప్పుడు పిల్లల్ని ఆశీర్వదిస్తారు కదా. లేదండి, శకుంతలాదేవి గారు మాకు వియ్యపురాలు మాత్రమే కాదండి, మా మేలు కోరి మా కష్ట నష్టాల్లో తోడుండే నా చెల్లెలు కూడా. ఆడపడుచు లేకుండా కార్యక్రమం పూర్తి చేస్తే మాకు కొంచెం వెలితిగా ఉంటుంది, తప్పుగా అనుకోకండి. అవును పిన్ని, అమ్మలా ప్రేమ చూపించే ఆంటీ ముందు తాంబూలాలు మార్చుకుంటే పెట్టిన ముహూర్తానికి ఇంకా బలం చేకూరుతుంది. ఇంకాసేపు ఆగుదాం. మా అమ్మ మీద మీరంతా ఇంత ఆత్మీయత చూపిస్తుంటే నాకు సంతోషంగా, ఆమె కొడుకునైనందుకు గర్వంగా ఉంది.
అత్తయ్య గారు లాంటి గొప్ప మనసున్న వాళ్ళు శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకుంటారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం వాళ్ళది. కానీ కొంతమంది అదేంటో ఇష్టపడే వాళ్ళ చేత కూడా వాళ్ళ పిచ్చి ప్రవర్తనతో తిట్టించుకుంటారు. ఇప్పుడు అదెందుకు చెప్పావు రాధిక? మామూలుగా మనుషుల తీరు చెప్పానమ్మా. ఇదిగో శకుంతలదేవి గారే ఫోన్ చేశారు. హలో అన్నయ్య గారు, నా మీటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. తాంబూలాల పళ్ళెం కింద పడుంటే అపశకునం జరిగేది. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. ధ్యాసంతా ఎక్కడుంది? కొంచెం ఏకాగ్రతతో ఉండాలి కదా. అపశకునం జరుగుంటే ఏంటి పరిస్థితి? అపశకునం జరగదు నాన్న. ఈ పెళ్లి జరగాలన్న సంకల్ప బలం రాధిక గారిలో ఉండగా తన అపశకునం ఎలా జరగనిస్తుంది? వెల్ సెట్ జెంటిల్మెన్. రాధిక మనసు చాలా స్వచ్ఛమైంది. తను ఎక్కడున్నా మంచే తప్ప చెడికి చోటుండదు. మావయ్య, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో, మాట దక్కుతుందో లేదో అనే ఆందోళన మీరు అస్సలు పెట్టుకోవద్దు. మీకు కొడుకులా నేనున్నాను. పెళ్లి ఖర్చుల దగ్గర నుంచి అంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను. కొడుకులా నువ్వు, చెల్లెమ్మలా మీ అమ్మగారు నా వెంట తోడున్నారనే నా ధైర్యం కూడా బాబు. పెళ్ళంతా మీ ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ ఖర్చుల విషయంలో మాత్రం మీ మనసు నొచ్చుకోదు అంటే నా స్తోమత ప్రకారమే జరిపిస్తాను బాబు. మీ ఇష్టం మామయ్య. లోటు లేకుండా పెళ్లి జరగాలన్నదే నా ఆలోచన. మీకేది కావాలన్నా ఇబ్బంది పడకుండా నన్ను అడగండి. నో ఇష్యూస్ సంతోష్. డిటెక్టివ్ గా నీకుండే వర్క్ ప్రెషర్స్ ని నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. ఇంతకీ నాతో పని పడిందేంటి నీకు? నీ శత్రువు గురించి ఏమైనా ఆరా తీయాలా? నో, నా మరదలు పెళ్లి చేసుకునే అతని గురించి ఎంక్వైరీ చేయాలి అంతే. ఎవరతను? అమర్. డిటెక్టివ్ తో ఎంక్వైరీ చేసే అంత అవసరమే వచ్చింది? తన చెల్లెలు అమర్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకో నా భార్య సందేహిస్తుంది. కారణం? అమర్ గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ లవ్ ఫెయిల్ అయింది. ఓ, పెళ్ళంటే అబ్బాయి గురించి, వాళ్ళ కుటుంబం గురించి అంతా ఆరా తీసాకే సంబంధం కుదుర్చుకుంటారు కదా. అలా చేయలేదా? యాక్చువల్గా అమర్ మా రెండు కుటుంబాలకి తెలుసు. వ్యక్తిగతంగా చాలా మంచోడు. తనకు తానుగానే వచ్చి నా మరదల్ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా నా భార్య తప్ప అందరూ సరే అన్నారు. వాట్? లవ్ ఫెయిల్ అయిన అమర్ తనకు తానుగా మీ మరదల్ని పెళ్లి చేసుకుంటా అన్నాడా? సో మీ వైఫ్ తనని అనుమానించడంలో తప్పే లేదు. ఏమంటున్నావు? యాక్చువల్లీ అమరే తను మీ మావయ్య గారిని పెళ్లి కోసం సంప్రదించాడంటే ఏదో తిరకాసు కనిపిస్తోంది.
నా మరదల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి తిరకాసే ఉంటుంది. కైలాష్, నేను డిటెక్టివ్, నన్ను మర్చిపో కైలాష్. పిన్ టు పిన్ ప్రతిదాన్ని అనుమానించడం నా ఉద్యోగ ధర్మం. ఓకే, అఫ్కోర్స్. నువ్వు దీన్ని పర్సనల్గా తీసుకుని రేపు సాయంత్రంలోగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఓకే? అమర్ పూర్తిగా ఎలాంటి వాడు, తను ప్రేమించిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఇతన్ని కాదని వేరే అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది అన్నీ పర్ఫెక్ట్గా వివరాలు కావాలి. ఎందుకంటే పెళ్ళికి ఇంకా 10 రోజులు కూడా టైం లేదు. నా భార్య అనుమానించినట్టే ఏదైనా ఉంటే ఇప్పుడే పెళ్లి క్యాన్సిల్ చేసేయచ్చు. షూర్ కైలాష్, అమర్ గురించి నీకు తెలిసినంత డీటెయిల్స్ నాకు చెప్పు. చెప్తాను. రేపు ఈవినింగ్ నీకు రిపోర్ట్ ఇస్తాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. నీకెందుకు నమ్మకం కలగడం లేదు? సహాయం చేయడానికైతే మంచితనం ఉంటే సరిపోతుంది ప్రియా, కానీ ఆడపిల్ల కాపురం చేయాలంటే భర్త నాకు కష్ట సుఖాల్లో తోడుంటాడు అనే ధైర్యం ఉండాలి. ఏ విషయంలో నీకు అమర్ మీద ఆ ధైర్యం కలిగింది? నిన్ను బాగా చూసుకుంటాడు అన్న ఏ నమ్మకం నీకు అమర్లో కనిపించింది? ఇప్పుడేమంటావక్క? నేననడం కాదు ప్రియా, మా పెళ్లికి ముందు జహాపన్నతో మాట్లాడావా? అసలు ఈ పెళ్లి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడిగి తెలుసుకున్నావా అని చెవిలో జోరీగలాగా గోలు చేశావు. మరి ఆ తెలివి నీ పెళ్లి విషయంలోకి వచ్చేసరికి ఏమైంది? నాన్న అమ్మ ఇష్టపడ్డారు సరే, నీకు నువ్వుగా అమర్తో మాట్లాడి నిన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటున్నాడో లేదో తెలుసుకున్నావా? సరే అక్క, నేనిప్పుడే వెళ్ళి అమర్తో క్లియర్ గా మాట్లాడతాను. తన మాటల్లో కనుక నాకు నమ్మకం కలిగితే నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి కొప్పుకుంటావు కదా? ఒప్పుకుంటాను. అయితే నేనిప్పుడే వెళ్ళి అమర్తో మాట్లాడి నీ సందేహాలని తీర్చేస్తాను. ఏంటమ్మా అలా ఉన్నారు? చెప్పండి. నేనిప్పుడు ఈ మాట చెప్తున్నానని మీరు బాధపడకండి నాన్న. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. పెళ్లి ఇష్టం లేదా? ఎందుకమ్మా? ప్రేమకి మాత్రమే కాదు నాన్న, పెళ్లికి కూడా చేసుకునే వాళ్ళ మనసులు కలవాలి. అప్పుడే ఆ కాపురం చాలా బాగుంటుంది. నేనంటే ఇష్టం లేకుండానే అమర్ ఈ పెళ్లి చేసుకుంటున్నాడంట. ప్రియా మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మనసులో ఎలాంటి అభిప్రాయం కూడా లేదు. అలాంటప్పుడు నేనెలా సుఖంగా ఉండగలను? తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాన్న. మీరే నా మాట వినలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత వీళ్ళిద్దరూ ఎలా కలిసి ఉంటారు? ఇందులో అంతగా బాధపడాల్సిందేముందే? అలా అంటావేంటమ్మా? అమర్కి ఇష్టం లేకపోయినా చల్లని పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవించమంటావా? తెలిసి దీన్ని కష్టాలు పాలు చేద్దామా? దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అమర్కి ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడమ్మా, ప్రియా అంటే ఇష్టం లేకుండానే
అమర్ ఈ పెళ్లి చేసుకుంటున్నాడని మాకు ముందే తెలుసమ్మా. తెలుసా? తెలిసే మీరు పెళ్లికి ఒప్పుకున్నారా? అవునమ్మా, అమర్ మాతో అన్ని విషయాలు చెప్పేశాడు. చాలు. ఏంటి బాబు, ఏమని చెప్పాలా? ఆంటీ లేరా? ఏమైనా మాట్లాడాలా? ఏం పర్లేదు, నాతో చెప్తే మా ఆవిడతో చెప్పినట్టే. ఆవిడ చెప్పకుండా నేను ఏ విషయాలు దాచిపెట్టాను. ఏంటో చెప్పు. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోకుండా ముందే నిజం చెప్పాడు. అమర్ మంచి మనిషిని, నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పడానికి ఇది చాలదా ప్రియా? అమర్ ఈ విషయాన్ని మీతో క్లియర్ గా చెప్పేశాడా? అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నానే. నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? అతను చెప్పేశాడని అభిప్రాయాన్ని వెంటనే మార్చేసుకుంటావా? ఇది నీ జీవితం. వెనక ముందు ఆలోచించు. ఒక్కసారి నీ మెడలో తాళి పడిందనుకో, తర్వాత నువ్వేమీ చేయలేవు. అమ్మా రాధిక, నువ్వు ఎక్కువగా ఆలోచించి అనవసరంగా ఆందోళన పడుతున్నావు. నీ చెల్లెల్ని తప్పకుండా అమర్ బాగా చూసుకుంటాడు. నేను చెప్పిందంతా విన్న తర్వాత కూడా అమర్ది స్వచ్ఛమైన మనసు నీకు అనిపించట్లేదమ్మా? ఇదిగో నీ పెళ్లికే తలంబరా రెడీ చేస్తున్నాను. రారా, రండి. ఇలా ఇవ్వు. ఇద్దరు కలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని ప్లాన్ వేసి ప్రియా నా దగ్గరకు వచ్చేలా చేస్తారా? ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇక్కడ దాకా వచ్చి ప్రియా నన్ను పలకరించకుండా వెళ్తుందంటే నేను సాయితో మాట్లాడింది మొత్తం వినేసిందన్నమాట. దీన్ని వెంటనే తిప్పి కొట్టాలి. ఎస్. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకునేది వినేదాకా ఇది మీ ప్లానేనని నాకు తెలియకపోయినా మీ ప్లాన్ ని నేను తెలివిగా చిత్తు చేశాను. అమర్, వద్దు రాధిక, వద్దు. నీ హితబోధలు నేను అస్సలు వినను. నీకు అనవసరమైన కంఠశోష. మీ వల్ల నాకొక నీతి, ఒక జాగ్రత్త తెలిసొచ్చింది. కొన్ని విషయాల్లో పక్కనున్నవాడు స్నేహితుడే అయినా వాణ్ణి అస్సలు నమ్మకూడదనేది నీతి. ఇక ముందు మీ ఇద్దరు పెళ్లి ఆపడానికి చేసే ప్రయత్నాలకు జాగ్రత్త. థ్యాంక్ యూ రాధిక గారు. హలో అమర్.
ఏంటి రాధిక ఇలా జరిగింది? అయ్యో ఇప్పుడేం చేద్దాం సాయి? అమర్కి మన మీద డౌట్ వచ్చింది రాధిక. కాబట్టి ఏం చేసినా ఆలోచించి అడిగేద్దాం రాధిక. నువ్వైతే టెన్షన్ పడకు రాధిక, నేను పక్కాగా ప్లాన్ చేస్తాను. సరే సాయి. అలా అంటావేంట్రా? నన్ను డాక్టర్ చేసిన గురువులు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటి? బుర్ర లేకుండా మాట్లాడకురా. పెళ్లిలో ప్రొఫెసర్స్ రాధికను చూశారంటే మీ పరిచయం అక్కడ అందరికి అర్థమైపోతుంది కదరా. తెలియనివరా? తెలియడం ఏంట్రా? నీకు మతుండే మాట్లాడుతున్నావా? అది చాలా ప్రమాదకరం కదరా. ఒరే సాయి, నువ్వు రాధిక కుట్ర పన్ని నా పెళ్లి ఆపాలని చూశారు కదా, అందుకిది రిటర్న్ గిఫ్ట్ రా. ఏమంటున్నావురా? ప్రొఫెసర్స్ పెళ్లికొచ్చినా కూడా నాకు రాధికకున్న పరిచయం ఎవరికి తెలియలేదనుకో, రాధిక గండం నుంచి తప్పించుకుంటుంది. అదే ఒకవేళ తెలిసిందే అనుకో, నేను అనుకున్నది నెరవేరుతుంది. తప్పించుకునే అవకాశం మీకే ఇస్తున్నాను రా. మీకిది 1 టైం ఆఫర్. రే సరే వెళ్దామా? రాధిక, ఏంటండి ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఊరికి నిలబడ్డాను. చెప్పకపోయినా నీ టెన్షన్ గురించి నాకు తెలుసు. ఆ టెన్షన్ పోగొట్టాలనే నేను ఒక ప్లాన్ వేశాను. ఏం ప్లాన్ వేశారు? అమర్ని పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలి జీవితం ఏమవుతుందా అని నీ భయం. ఆ భయం తొలగిపోయాకే పెళ్లి, సరేనా? ఏం చేస్తున్నారో చెప్పండి. దట్ ఈస్ ఎ సర్ప్రైజ్. ఇప్పుడు చెప్పండి. నాకు బాగా ఆకలిగా ఉంది, పద భోంచేద్దాం. అవును, 2 రోజుల నుంచి ప్రియా పెళ్లి పనుల్లో నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు. ఇంటి పట్టును కూడా సరిగా ఉండడం లేదు. అవునమ్మా, ఆడపిల్లకి సంబంధించిన పెళ్లి పనులు చేస్తుంటే ఆ ఆనందమే వేరు. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే పెళ్లి కూతుర్ని చేసి ఆనవాయితీగా చేయాల్సిన తంతులన్నీ చేస్తే ఎంత బాగుంటుందనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదుగా. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు నాన్నా. చెయ్యాలనుంటే మనకు కూడా అవకాశం ఉంది. ఉందా? ఎలామ్మా? మనకి బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయి అయితే మనం కూడా పెళ్లి కూతురుని చేయొచ్చు. వావ్! ఒక పని చెయ్యి, ప్రియాని తీసుకుని రేపు మీ అత్తయ్య గారిని మావయ్య గారిని మన ఇంటికి వచ్చేయమని చెప్పు.